హలో, ఎవరండి? కృష్ణబాబు గారు ఉన్నారా? నేను ఆయన ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఒక్కసారి అర్జెంటుగా పిలవండి. పిలుస్తానండి. బాబు గారు, హైదరాబాద్ నుంచి ఫోన్ అండి. హైదరాబాద్ నుంచి ఫోనా? ఎవరబ్బా? హలో, ఎవరు? సార్, నేను విజయ్ ఫ్రెండ్ చక్రిని. హలో, నువ్వా? ఏంటి తమ్ముడిని పిలవమంటావా? వద్దు సార్, నేను మీతోనే మాట్లాడాలి. ఒక్కసారి వస్తారా? ఎక్కడికి? మీ ఊరు రైల్వే స్టేషన్కి. మరి హైదరాబాద్ నుంచి కావాలని చెప్పాను. మీరు అర్జెంటుగా రావాలి. దయచేసి నేను ఇక్కడికి వచ్చానని విజయ్తో మాత్రం చెప్పొద్దు. మా తమ్ముడికి తెలియని రహస్యం ఏంటిది? విజయ్ ప్రేమించిన అమ్మాయి గురించి మీతో చాలా చెప్పాలి. ప్లీజ్ ఒక్కసారి రండి సార్. అలాగే, ఇప్పుడే వస్తున్నాను. ఏంట్రా, ఏమైంది? విజయ్ ఎవరికి ఏమైనా ప్రమాదం జరిగిందా? ప్రమాదం జరిగింది లవర్కి కాదు సార్, విజయ్ లవ్ స్టోరీ. ఏంట్రా నువ్వు చెప్పేది? అవును సార్, విజయ్ తన ప్రేమించిన అమ్మాయి అడ్రస్ కనుక్కోమని నాతో చెప్పి ఊరొచ్చాడు. నేను తీరా ఎంక్వైరీ చేసి వాళ్ళున్న అడ్రస్ పట్టుకెళ్తే అక్కడ తెలిసింది ఆ అమ్మాయి 6 నెలల కిందటే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయిందట. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతుందట. మరి విజయ్కి విషయాలని తెలుసా? తెలిస్తే వాడి గుండె ఆగిపోతుంది సార్. అంత ప్రాణం వాడికి ఆ అమ్మాయి అంటే. మీరైతే కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాడికి చెప్పగలరని నేను ఇక్కడికి వచ్చాను. అందుకే మిమ్మల్ని పిలిచాను. చాలా మంచి పని చేసావు చక్రి. మా విజయ్ చాలా సెన్సిటివ్. ఇలాంటి వాడు తట్టుకోలేడు. అసలు అమ్మాయి మా వాడిని ఎందుకు మోసం చేసింది? డబ్బు సార్, డబ్బు. మనోడి కంటే గొప్పవాడు ఎవరో దొరుకుంటారు. రూట్ మార్చేసింది. చిచ్చి, అది ఒక ఆడదేనా? పద పడదాం. వద్దు సార్, విజయ్కి నేను కనపడకుండా ఉంటేనే బెటర్. వెంటనే మా ఊరు వెళ్ళిపోతాను. అలాగే. నా మాట వినండి. తిండి తిప్పలు లేకుండా ఇలా ఆలోచిస్తూ నిలబడితే ఏం ప్రయోజనం లేదు. తినాలిరా, బాగా తినాలి. పర్సనల్ డెవలప్ అవ్వదు. పదండి భోజనానికి. ఈ రేంజ్ లో తినాలంటే ప్రేమ పెళ్లి అనే టెన్షన్స్ లేకుండా నీలాగే బ్రహ్మచారిగా ఉండిపోవాలి. పదండి భోంచేద్దాం. వద్దులే, తర్వాత తింటాను. నువ్వు తినకపోతే నేను తిన్నావు. ఇదే పంతం పెళ్లి విషయంలో కూడా చూపించచ్చుగా. ఏంట్రా అలా షాక్ అవుతున్నావు? ఇంతకీ నీ లైలా అడ్రస్ దొరికిందా? దొరికింది. ఏమంది? అదే పెళ్లికి వస్తానంది. ఓహో, పెళ్లికి వస్తానందా? పెళ్లి చేసుకుని వస్తానందా? అన్నయ్య, అన్నయ్యని కాబట్టి చెప్తున్నాను రా. నీ లైలా నమ్ముకుంటే నిజంగా మధ్యలో అయిపోతావు. ఆ మాట నేను మర్చిపోయి మంచి సంబంధం చూస్తాను, పెళ్లి చేసుకో. ఏంటి బాబు, అసలు ఏం జరిగింది? ప్రతి విషయాన్ని పాపం తెలియని పసివాడిలా పవిత్రంగా ఆలోచించే నా తమ్ముడు ఒక మాయలాడి ఉచ్చులో పడిపోయాడు మావయ్య. అన్నయ్య, అలా అనకనయ్య. ఆవిడ గురించి నీకు తెలీదు. నాకు కాదు, నీకే అసలేం తెలీదు. కృష్ణ, ఏమిటో ఇదంతా? అసలు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నా తమ్ముడు ఉల్లుని చూసి మళ్ళీ అనుకున్నాడు, ఉప్పుని చూసి కర్పూరం అనుకున్నాడు, రాతి బొమ్మను చూసి దేవత అనుకుని ప్రేమించి మోసపోయాడు. అఫ్కోర్స్, కానీ ఆవిడ ఏ పరిస్థితిలో ఆ పెళ్లికి ఒప్పుకుందో మనం ఆలోచించాలిగా. ఏంట్రా ఆలోచించేది? నువ్వు అటెవరికా వెళ్ళగానే నిన్ను నీ ప్రేమను సముద్రంలో ముంచి నీకన్నా డబ్బున వాడికి తల వంచి తాళి కట్టించుకోబోతుందిరా నీ లైలా. ఒకరితో ప్రేమ, ఇంకొకరితో పెళ్లి, ఒకరితో సరసం, ఇంకొకరితో సంసారం. చిచి, అసలు అది ఆడది కాదురా, రాక్షసి. నువ్వెన్నైనా చెప్పనయ్యా, నా దృష్టిలో ఆవిడ మాత్రం నిజమైన ప్రేమకు అర్థం తెలిసిన దేవత. దట్స్ ఆల్. ఒరేయ్,